హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి, మీరు ఎంత కాంతివంతంగా బాగుందో చూడండి, బాగా మెరుస్తూ ఉందన్నమాట. ఇది మన శ్రీరాంపురంలో దొరికింది, ఈరోజు దొరికింది ఫ్రెండ్స్. ఇది ఇంకో రాయి కూడా దొరికిందనమాట. అంటే వీటిని మనం టెస్టింగ్ చేయలేదు, కాకపోతే మనం చూపిస్తున్నాం అనమాట. ఇవి ఎలా ఉన్నాయో చూడండి. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి ఇంకా మరొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీరు చూడండి, వీడియోలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇమ్మని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ అనేది మరింత డెవలప్ అనేది అవుతుంది, మన వీడియో మరి కొంతమందికి అనేది సెండ్ అవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. మన పల్నాడు జిల్లాలోని శ్రీరాంపురం బాగా వజ్రాలకి ఫేమస్ అయిపోతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఎక్కువ మంది జనాలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎండ అనేది మరీ ఎక్కువగా ఉంది, అందుకని దాదాపుగా ఎక్కువ మంది చెట్ల కింద కూర్చొని తవ్వుతూ ఉన్నారనమాట. ఎక్కువగా జేసీబీ దగ్గర కన్నా కూడా ఎక్కువ చెట్ల కింద కూర్చొని తవ్వుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రెండ్స్, శ్రీరాంపురం అంటే మన పల్నాడు జిల్లాలోని పిడుగురాల పక్కన ఉన్న నర్సరాపేట రోడ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది శ్రీరాంపురం అనేది పిడుగురాలకి సుమారుగా ఒక 7-8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ శ్రీరాంపురం రోడ్ అమ్మటే ఫ్రెండ్స్, ఇది బైపాస్ రోడ్ అమ్మటే ఉందన్నమాట. చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, ప్రతిరోజు కూడా వస్తున్నారు వజ్రాల వేటకు అనేది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో లొకేషన్ కూడా ఇక్కడ సూపర్గా ఉంటుంది. చాలామంది కొంతమంది వజ్రాల వేట కోసం వస్తున్నారు, మరి కొంతమంది సరదాగా ఇక్కడ చూడటానికి కూడా చాలామంది అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ శ్రీరాంపురం నేను ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి రాండి, వజ్రాలు వెతకండి, మీకు దొరుకుతాయని చెప్పేసి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. చాలామంది పనులు జాలించుకొని కూడా ఇక్కడికి వస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అది పనులు జాలించుకొని రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అందరికీ దొరకవు కదా, కొంతమందికి మాత్రమే దొరుకుతాయి అన్నమాట. పనులు లేని టైంలో ఇక్కడికి రావచ్చు వజ్రాలు వెతుక్కోవడానికి, కానీ పనిని మానుకోని వరకు ఇక్కడ ప్రత్యేకంగా వజ్రాల కోసం అనేది రావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతున్నాయి అని చెప్పేసి నేను చెప్పట్లేదు, ఏ వీడియోలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి దొరుకుతున్నాయి అని చెప్పేసి చెప్పలేదు. కాబట్టి పనులు మానుకొని ఇక్కడ ప్రత్యేకంగా వజ్రాల కోసం అనేది రావద్దు, మీకు ఖాళీ ఉన్న టైంలోనే రావండి ఇక్కడికి వజ్రాల వేటకి. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అయితే రాలేదు ఫ్రెండ్స్. చాలామంది కూడా వాళ్ళ ఖాళీగా ఉన్న టైంలోనే ఇక్కడికి స్పెండ్ చేయాలని చెప్పేసి వస్తున్నారు, వజ్రాలు వెతకాలని చెప్పేసి ఖాళీగా ఉన్న టైంలోనే మాత్రం వస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని ఎక్కువగా ఆదివారం రోజు అనేది ఎక్కువగా చాలామంది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ పనులు మానుకోండి, దయచేసి అయితే ఎవరు రావద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది ఎక్కువ మంది చేసుకోవట్లేదు అనమాట. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోలు కూడా మీకోసం చేస్తూ ఉంటాను, కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. నేను పెట్టే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అనేది ఇంకా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిరోజు వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి అసలుకే చెప్పడం లేదు, వజ్రాలు దొరుకుతున్నాయి, పైగా ఎప్పుడో ఒక రోజు దొరుకుతూ ఉన్నాయన్నమాట. నెంబర్ 1 క్రిస్టల్స్ కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట. మంచి మంచి రంగురాలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కాకపోతే వీటిని మనం టెస్టింగ్ అనేది చేయలేదు, టెస్టింగ్ చేయించడానికి ఇంకా సాయంత్రం పూట టెస్టింగ్ అనేది చేస్తారు, కాబట్టి మనం ముందుగా వీడియో అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలాంటి మంచి మంచి రాళ్ళు కానీ రంగురాలు కానీ వజ్రాలు కానీ మన శ్రీరాంపురంలో దొరుకుతున్నాయి, కాబట్టి మనం వీడియోస్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను.